హాయ్ గాయ్స్, ఈ వీడియోలో నేను టెక్నాలజీ మనుషుల్ని ఎంత బద్ధకస్తుల్లాగా మార్చుతుందో చెప్పబోతున్నాను. ఇంకా ఇజ్రాయెల్ ఒక డిఫెన్స్ సిస్టమ్ గురించి చెప్పబోతున్నాను. ఇంకా మనుషులు చనిపోయాక బరియల్ ప్రాసెస్ ఉంటాయి కదా, అవి ఎన్నెన్ని రకాలు ఉన్నాయో చెప్పబోతున్నాను. మరియు 17వ శతాబ్దంలో అంతరించిన ఒక పక్షిని సైంటిస్టులు ఎలా తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారో చెప్పబోతున్నాను. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక విషయానికి వస్తే, టెక్నాలజీ మనుషుల్ని ఎంత బద్ధకస్తుల్లాగా మార్చుతుందంటే, శాంసంగ్ జెట్బాట్ 90 ఇది ఒక అడ్వాన్స్ ఆటోమేటిక్ క్లీనింగ్ రోబోట్. ఇది సిస్టమేటిక్గా పనిచేస్తూ మీ ఇంటిని ఎప్పుడూ క్లీన్గానే ఉంచుతుంది. ఇందులో ఉన్న అడ్వాన్స్ 3D సెన్సర్స్ ఉన్నది టేబుల్ లేదా యానిమల్ అని క్లియర్గా తెలుసుకుంటుంది. చిన్న చిన్న థింగ్స్ టేబుల్ మీద పడ్డప్పుడు కూడా ఇది క్లారిటీగా గుర్తించగలదు. అంటే షుగర్ పడ్డా కూడా ఇది క్లీన్ చేయగలదు. అండ్ ఇందులో ఒక కెమెరా కూడా ఉంటుంది. ఇది క్లీన్ చేస్తుంది, ఇంకా మానిటర్ కూడా చేస్తుంది. ఇది సీసీ కెమెరా లాగా కూడా పనిచేస్తుంది. ఒక రకంగా మన ఇంట్లో ఎక్కువ చెత్త పడే ఏరియాని సెలెక్ట్ చేసుకొని దానంతకు అదే క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. మళ్ళీ దానంతకు అదే తిరిగి వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఇజ్రాయెల్ కంట్రీ పూర్తిగా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్తో కవర్ అయి ఉన్నది. అండ్ ఆ డిఫెన్స్ సిస్టమ్ని ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటారు. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద మిసైల్ అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. ఆ అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ కంపెనీ అయిన రైఫల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ ఈ టెక్నాలజీని డిజైన్ చేసింది. ఇందులో ఉన్న ప్రతి బ్యాటరీ కాస్ట్ $50 మిలియన్. ప్రస్తుతానికి ఇలాంటివి వీళ్ళ దగ్గర 10 యూనిట్స్ వరకు ఉన్నాయి. అయితే సర్వీస్లో ఉన్న వాటిని 15 యూనిట్స్ వరకు పెంచుదామని అనుకుంటున్నారు. అండ్ వీటి ద్వారా ఇప్పటి వరకు 90% అటాక్స్ని ఆపగలిగారు. అండ్ వీటిలో వాడే ఒక్కొక్క మిసైల్ కాస్ట్ 70 నుంచి 80 లక్షల దాకా ఉంటుంది. ఇంకా వేరే దేశం ఇజ్రాయిల్లో జనాభా లేని ప్రదేశాల్లో మిసైల్ వేయాలని చూస్తే ఈ టెక్నాలజీ డిటెక్ట్ చెయ్యదు. ఎందుకంటే జనాలు లేని ప్లేస్లో వాళ్ళు మిసైల్ వేసినా కూడా పెద్ద నష్టమేమీ ఉండదు. అదే వీళ్ళు ఖాళీగా ఉన్న ప్రదేశంలో బాంబు వేసినప్పుడు వీళ్ళు మిసైల్ వదిలితే 80 లక్షలు బొక్క. 17వ శతాబ్దంలో ఒక పక్షి అంతరించిపోయింది. ఆ పక్షి పేరు డోడో. సైంటిస్టులు దాన్ని తిరిగి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది అప్పట్లోనే 23 కేజీల వెయిట్ వరకు పెరిగి 3 ఫీట్ హైట్ వరకు ఉంటుందంట. బయోసైన్స్ వాళ్ళ అప్డేట్ ప్రకారం వీళ్ళు ఒక ఓల్డ్ మ్యామూత్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆఖరి డోడో పక్షి 1681లో మనుషులు దీన్ని చంపి తినేశారు. మ్యామూత్ కంటే ముందు డోడో పక్షిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏమిటంటే, ఫస్ట్ డోడో పక్షిని తిరిగి తీసుకువస్తే అంతకంటే పురాతనమైన మ్యామూత్ని కూడా తీసుకొని రావచ్చని వీరి నమ్మకం. అందుకనే వీరు డోడో పక్షిని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే దీన్ని ఎలా తీసుకొస్తారంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. డోడో పక్షి యొక్క బోన్స్ నుంచి దాని యొక్క జీనోమ్ని సీక్వెన్స్ చేయడం, ఇంకా దాని యొక్క డిఎన్ఏకి దగ్గరగా ఉన్న నికోబార్ పీజియన్ని రెండింటినీ కలిపి ఎడిట్ చేయడం, ఇంకా జెనెటికల్లీ ఒక యాంబ్రియో క్రియేట్ చేయాలి. ఇంకా దాని నుంచి ఒక పిల్ల బయటికి వస్తుంది. ఒకవేళ ఈ ప్రాసెస్ గిట్క సక్సెస్ అయితే మ్యామూత్ మీద అప్లై చేద్దామని చూస్తున్నారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే హోలీ మ్యామూత్ అండ్ తస్మానియా టైగర్ని కూడా తీసుకురావచ్చు. మనుషులు చనిపోయినాక బరియల్ ప్రాసెస్ చేస్తారు కదా, అందులో కొన్ని రకాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే స్కై బరియల్. దీనిని జాతరలాగా చేస్తారు. ఇందులో మనిషి చనిపోయాక తీసుకెళ్ళి కొండ మీద పెడతారంట. ఈ మెథడ్లో హైలైట్ ఏంటంటే రాబందులు గద్దలు వచ్చి ఆ బాడీని తింటాయంట. అలా తినేటప్పుడు బాడీలోని బోన్స్ని తీసుకోపోకుండా నెట్ లాంటిది వేస్తారంట. నెక్స్ట్ది రీఫ్ బాల్. ఈ ప్రాసెస్లో ఏంటంటే కాటన్ బాల్ లాంటి దాంట్లో హోల్ బాడీని పెట్టి ఆ బాడీని కాల్చి దాన్ని తీసుకుపోయి సముద్రపు ఒడ్డున పెడతారంట. నెక్స్ట్ది స్పేస్ బరియల్. ఇందులో కూడా ఫస్ట్ హ్యూమన్ బాడీని కాల్చేసి మిగిలిన డస్ట్ ఉంటుంది కదా, దాన్ని స్పేస్లోకి పంపిస్తారంట. ఈ ప్రాసెస్ని కొన్ని కంపెనీలు చేస్తున్నాయి. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ $12,500. అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం ఒక 10 లక్షలు. నేను చేసే కంటెంట్ గిట్క మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీలైతే లైక్ కూడా కొట్టండి. యాటంలో న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, భయపడకండి. ఇప్పుడు నేను పూర్తి సైన్స్ లెక్చర్ ఏం తీసుకోవట్లేదు.
ఈ మూడు కనిపెట్టిన పర్సన్స్ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అయితే ఎలక్ట్రాన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలక్ట్రాన్ని కనిపెట్టింది జేజే థామ్సన్. అయితే ఈ జేజే థామ్సన్కి ఒక స్టూడెంట్ ఉంటాడు కదా, ఆయన పేరు రూదర్ఫోర్డ్. ఈ రూదర్ఫోర్డ్ వాళ్ళ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రోటాన్ని కనిపెట్టాడు. అలాగే రూదర్ఫోర్డ్కి కూడా ఒక స్టూడెంట్ ఉంటాడు, ఆయన పేరే జేమ్స్ చాడ్విక్. చాడ్విక్ రూదర్ఫోర్డ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని న్యూట్రాన్ని కనిపెట్టాడు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.